నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనం పంపిణీ. గూడూరు పట్టణంలోని గూడూరు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా రూపొందించేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గురువారం గూడూరు పట్టణంలోని గూడూరు ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ఈ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగా పలు కట్టడాలు నిర్మాణంలో ఉన్నాయని, వీలైనంత త్వరలో వాటిని పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గూడూరు వెంకటగిరి సూళ్లూరుపేట నియోజకవర్గం సంబంధించి ప్రధాన ఆసుపత్రిగా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఉండటంతో ఈ ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, ఆసుపత్రి వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏమిటంటే ప్రతి నెల కూడా సూపరింటెండెంట్ గారు రెగ్యులర్గా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ పెట్టడం జరుగుతుంది. హాస్పిటల్లో సమస్యలన్నీ మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మేము పరిష్కారం చూపించడం కూడా జరుగుతుంది. చాలా చక్కగా పద్ధతిగా గత 4 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చక్కగా కమిటీ పెద్దవాళ్ళని చేసి బీసీలను వేయడానికి కూడా దీనిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో హెచ్డిఎస్లో అందరూ కూడా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. మా తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమైనవి వారికి అవసరాలన్నీ కూడా వారు అడగడము, హెచ్డిఎస్ కమిటీ ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యమైన విశేషం, ఎందుకు ఈరోజు పెద్దలని గూడూరు ప్రముఖ ప్రజాసేవకులను ఎందుకు పిలిచామంటే, ఏరియా హాస్పిటల్ని నేను ఇదివరకు గత 2 సంవత్సరాలుగా గూడూరు ఏరియా హాస్పిటల్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఏరియా హాస్పిటల్కి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తేడా ఏమిటంటే స్పెషలైజేషన్ ఎక్కువ వస్తుంది. ఇక్కడికి స్పెషలైజ్డ్ డాక్టర్స్ కూడా ఎక్కువ వస్తారు. డైలీ సూపర్ పార్టీని నమ్ముకుని అంకిత భావంతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు, గౌరవం కలిగించే మహోన్నత వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని శాసనమండలి విప్గా ఎన్నికైన అనంతరం గూడూరు పట్టణానికి వచ్చిన మేరికా మురళీధర్కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికి గూడూరు పట్టణంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మహనీయుల విగ్రహాలకు మురళీధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరు పట్టణంలో పలు మార్గాల మీదుగా వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక సంయుక్త నగర్లో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన వైసీపీ నాయకులు శాసన మండలి విప్ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ను సన్మానించారు. ఈ సందర్భంగా మురళీ గారు మాట్లాడుతూ తాను వైసీపీ పార్టీలో చేరిన నాటి నుండి అంకిత భావంతో పార్టీ కోసం పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించి వారికి అవకాశాలు, గౌరవం కల్పించాలని, ఆ క్రమంలో తనకు ఎమ్మెల్సీ పదవితో పాటు శాసనమండలి విప్గా నియమించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మళ్ళీ ఇప్పుడు ఏదేదో జరిగిపోతుంది, ఏదేదో మాట్లాడుతున్నారు. చదువుకున్న వ్యక్తి కదా మీరు. మరి చంద్రబాబు చేస్తున్నటువంటి దురాఘాతాలు ఆలోచించని చేయలేరా? మరి ఇంత దుర్మార్గమైన ఆలోచన గూడూరు నాయకులు కానీ ప్రజలు కానీ సహిస్తారా అని నేను మనవి చేస్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అందరికీ పార్టీ కేడర్ అందరికీ కూడా మనవి చేస్తున్నాం, మీరు కష్టపడండి. కష్టపడుతూ ఉంటే మన పార్టీ మీకంటే గొప్పగా ఆలోచిస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, నా ఇంటి పేరు మేరిగా మురళీధర్. పార్టీలో పనిచేస్తున్నప్పుడు కొంత బ్యాలెన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. బ్యాలెన్స్ చేయడంలో ఒక రిజైన్ చేసినటువంటి సమైక్య ఆంధ్ర కోసం రిజైన్ చేసినటువంటి ఒక వ్యక్తికి గౌరవించాలని లాస్ట్ ఎలక్షన్లో నిర్ణయం జరిగింది. దాన్ని అందరం కూడా గౌరవించడం జరిగింది. ముందుగా నేనే అడుగు వేశాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని ఇల్లు తిరిగి ఆలోచన నాలో మనసులో లేకపోతే ఎలాగా అని ప్రశ్నించుకున్నాను. నాకు నా మీదే బాధేసి ఎక్కడ కూడా పొరపాటు చేయకూడదు. ఒక పరీక్ష వచ్చింది, ఆ పరీక్షనే మనం స్వీకరించి మన క్యారెక్టర్ని బయట పెట్టుకోవాలి. ఆ ఒక్క క్యారెక్టరు నీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా మీ అందరి హృదయాల్లో మేరీకి మురళి పోయి పాప మురళి ఎక్కడ కనపడినా అన్యాయం అయిపోయిన మురళి అని ఒక పాప భీతి నాకు అంత గొప్పగా పనిచేసిందని కూడా నేను మనవి చేస్తున్నాను. అయినా నేను వదిలిపెట్టి పోలేదు. గూడూరులోనే సేవ చేయాలనే దృక్పథం నాకు ఆ రోజు గడప గడప తిరిగేటప్పుడు ఆలోచన వచ్చి మాట ఇవ్వడం జరిగింది. ఒక ఇల్లు తీసుకొని ఆ రోజు నుంచి కూడా ఉన్నాను. నేను పెద్దగా మీకు పనులు చేసి పెట్టుండకపోవచ్చు, కానీ మీ చిన్న కార్యక్రమాలకి, శుభ కార్యక్రమం కానీ అశుభ కార్యక్రమాలు పిలిచిన వాళ్ళందరికీ మీ కుటుంబంలో ఒకటిగా అటెండ్ అవ్వడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ ఆదరణ ఇచ్చిన తర్వాత ఆ ఆదరణంతా మీరు గొప్పగా నన్ను మీ కుటుంబ సభ్యుడిగా స్వీకరించారు, నాకు ఆ గౌరవం ఇచ్చారు, ఆ గొప్పతనం ఇచ్చారు. అందులో భాగంగానే ఇవన్నీ పసిగట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అవకాశం మిస్ అయితే ఆయన మనసులో అట్టే రికార్డ్ అయిపోయి ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు తట్టి మరీ లేపి నీకు ఈ భవిష్యత్తు ఇస్తున్నాననే గొప్పగా చెప్పే వ్యక్తిత్వం మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అని కూడా మనవి చేస్తున్నాను. నేను పార్టీ కోసం కఠోరమైనటువంటి దీక్షతో, మరింత అంకిత భావంతో 14లో కానీ 19లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు సైనికుడిగా పనిచేసిన దానికి ఆయనకు గుర్తింపు ఇచ్చారు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక సంస్థల ప్రతిష్టాత్మకమైనటువంటి శాసన మండలి సభ్యుడిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇవ్వడమే కాకుండా విప్ అనేది ఒక మంత్రి హోదా, అది సీనియర్లు 2-3 దఫాలు అయినటువంటి వాళ్ళకి ఇచ్చే సాంప్రదాయం నుంచి ఆయన పట్ల, పార్టీ పట్ల ఆయన పనిచేసినటువంటి విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈరోజు విప్పు పదవి ఇవ్వడం కూడా కార్యకర్తలకు ఇచ్చినటువంటి గుర్తింపుగా, గూడూరు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి గుర్తింపుగా మనందరం కార్యకర్తలు భావించాలని, భవిష్యత్తులో ఆయనకు మరింత ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పి మనందరూ గూడూరు నియోజకవర్గ కార్యకర్తల తరఫున ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన నాయకులు మురళి గారికి, మేరీ మురళి గారికి ఈరోజు నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందో మరొక్కసారి గూడూరు నియోజకవర్గం తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా కూడా ఒక నాయకత్వం కింద పనిచేస్తే, ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తే అంకిత భావంతో గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరొకసారి తెలియజేయడం జరిగింది. మేరీ మురళి గారికి ఎమ్మెల్సీ పదవితో పాటుగా ఈరోజు మరొక్క మెట్టు పైకి విప్గా గుర్తించడం కూడా జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మురళి గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక పండగ వాతావరణం గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఊరిలో, ప్రతి మండలంలో పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే మురళికి పదవి ఇస్తే మా అందరికీ ఇచ్చినట్టు లెక్క. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ప్రతి నాయకుడికి, కార్యకర్తకి అండగా నిలబడిన వ్యక్తి మా మురళన్న. గడప గడప అయితేనేవి, పార్టీ ఏ కార్యక్రమాన్ని పిలిపించినా కూడా దాన్ని విజయవంతం చేయడానికి ఎంత కృషి చేశాడో అందరికీ తెలుసు. అది గుర్తుపెట్టుకొని మా ప్రీతమ నాయకులు, మా ముఖ్యమంత్రి గారు మురళనికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు విప్పియడం జరిగింది. ఇది కాదన్నా మాకు కావాల్సింది. మీరు ఇచ్చిందని ఫస్ట్ మీకు ధన్యవాదాలు. రానున్న ఎన్నికల్లో మా మురళనికి గూడూరు నుంచి అవకాశం కల్పించండి. మేమందరం సంకలం కట్టుకొని పనిచేస్తాం. స్థానికులకు అవకాశం ఇవ్వండి. పెద్దలు మన ఎమ్మెల్సీ
మురళీధర్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరించి, ఈరోజు ఎంత పెద్ద కార్యక్రమం జరగడానికి కారణం వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి మురళీ గారికి అందరూ స్వాగతం చెప్పేదానికి రావటం, ఈ మధ్యనే ఎమ్మెల్సీ గారు కావటం, తర్వాత ఒక 2-3 నెలల్లోనే మళ్ళీ శాసన మండలి విప్పుగా ఆయనకి మళ్ళీ సహాయ మంత్రి హోదా ఇవ్వటం, ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మనసులో మురళన్న ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడని చెప్పటకని చెప్తుంది. క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు ఇంటింటికి వెళ్లి వైసీపీ పార్టీ వైఫల్యాలను తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు యూనిట్ ఇన్ఛార్జీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ తర్వాత నూతన ఓటర్ లిస్టు వస్తాయని, వాటిని తీసుకుని యూనిట్ మరియు క్లస్టర్ మరియు పార్టీ అధ్యక్షులు లిస్టు భారీగా ఓటర్లను వెరిఫై చేయాలని, ఓటర్ లిస్టులో పేర్లు లేని వారిని గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు ఏ సమయంలో రావచ్చని, పార్టీ శ్రేణులు అందరూ కష్టపడి పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, మధుసూదన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. బూత్ వైజ్ మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏ బూత్లో ఏం తొలగించారు, అట్లాగే వాళ్ళు నేరుగా మీరు ఇంట్లో లేరు కాబట్టి మీరు ఓట్లు చేస్తున్నామని చెప్పి అవి కూడా ఏమేమి చేశారు, రిజిస్టర్ పోస్ట్ ఎవరింటికి చేశారో లిస్ట్ మన దగ్గర ఉంది. దయచేసి ఈ యొక్క యూనిట్ ఇన్ఛార్జీలు అప్లై చేయవలసిందని కూడా కోరుతున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది. దయచేసి మన ఓట్లు ఉన్నాయి, మన ఓట్లు ఉన్నట్టు చేసుకోమని చెప్పి ఎదురుగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈరోజు కుటుంబ సాధికారిత సారథులు గారు రాపలుండి ఒకటి చెప్తున్నారు, ముందు అవన్నీ కూడా కంప్లీట్ చేయండి, మీ పని మీరు ఆపొద్దు అని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. కాబట్టి దయచేసి అవి త్వరగా ఇచ్చేస్తే బాగుంటుంది. ఇందులో ఎలక్షన్స్ ఎప్పుడైనా రావచ్చు, కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ యొక్క కేఎస్ఎస్ అనే సంబంధించినటువంటి వాళ్ళు మనకి చాలా అవసరం ఎలక్షన్స్కి. కాబట్టి దయచేసి ఎన్నిసార్లు చెప్పినా మీరు ఏదో అని పట్టించుకోకుండా, ఇంకా 4 నెలల ఎలక్షన్స్ మహా కష్టపడితే 4 నెలలు కష్టపడతాం, తర్వాత అంతా సుఖమైన ఇబ్బంది ఏం లేదు. కాబట్టి 4 నెలలు కష్టపడి దయచేసి యూనిట్ ఇన్ఛార్జీలు దగ్గరుండి ఇవన్నీ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే యూనిట్ ఇన్ఛార్జీలు 56 మంది ఉంటే 26 మంది ఈరోజు వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. అట్లాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు 11 మంది ఉంటే 9 మంది వచ్చారు, 2 రాలేదు. దయచేసి ఇది సీరియస్గా తీసుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, నిన్న హైకోర్టులో స్వల్ప ఓటు కలిగింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి. అదేంటే సిగ్నల్ బయటకు వచ్చేదానికి అది సిగ్నల్ ఒకటి. కాబట్టి అలాగే నిన్న కూడా మన యువ నాయకుడు అమిత్ షా గారిని కలిసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు, పేపర్ చూసుంటారు. అట్లాగే రాజకీయ పరిణామాలు ఈ రోజుకి ఆ రోజు మారుతున్న క్రమంలో మనం కూడా అధిష్టానం చెప్పిన విధంగా మోల్డ్ అయి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లని మనిషి ప్రకారంగా మనం ఇక్కడ మాట్లాడే వాళ్ళతో పొద్దుద్దు వీళ్ళతో పొద్దుద్దు అనే మాటలు మాత్రం చేసి అనొద్దు. గూడూరు పట్టణంలోని శ్రీ సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మునీంద్ర తండ్రి వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, మునీంద్ర, జయజ్యోతి, ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ విష్ణు, వందన సెక్రటరీ శశిరేఖ, మహిళా మండలి సెక్రటరీ స్నేహారెడ్డి, చాముండేశ్వరి, జీవని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మా మెంబర్ అయినటువంటి జ్యోతి మునీంద్ర గారి తండ్రి వర్ధంతి సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకందరికీ వాళ్ళు అన్నదానం చేస్తున్నారు. వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటారు. జ్యోతి వాళ్ళకి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లాగే ఇక్కడ కళ్యాణమ్మ కూడా ఒక్క పెద్దవాళ్ళని చూసేదానికే చాలా కష్టంగా ఉంటుంది ఈ కాలంలో. ఆమె పాపం చాలామంది ఇక్కడ 50-60 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు.
ఆమెకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే రోహిణి అక్క కూడా ఇక్కడ టైల్స్ అదంతా కూడా వేయించడం జరిగింది. అక్కకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఆంధ్ర మహిళా మండలి సంయుక్తంగా ప్రతి కార్యక్రమం టౌన్లో చేయడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మా మెంబర్ అయినటువంటి జ్యోతి గారి మామగారు చనిపోయిన రోజు 5వ తారీఖున రెడ్ సంస్థ వాళ్ళకి కూడా పలసరుకులు ఇవ్వడం జరిగింది. తను ఈరోజు ఇక్కడ పేదవాళ్ళకి వృద్ధులకి ఆశ్రమంలో భోజనాలు పెట్టాలి అనే సంకల్పంతో ఈరోజు ఇక్కడికి వచ్చి తను దాతగా వ్యవహరిస్తున్నారు. గత వాళ్ళ మామగారు చనిపోయిన మొదలుకొని ఈ కార్యక్రమం కంటిన్యూగా చేస్తూ ఉంది జ్యోతి. పెద్దలు ఉండేటప్పుడు చూసుకోవాలి, పోయిన తర్వాత కూడా మన శక్తిలో ఆ రోజు వాళ్ళు చనిపోయిన రోజు మన శక్తి కొద్దీ ఏదో ఒకటి దానం చేస్తే వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందద్ది. కాబట్టి మన జ్యోతి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలే కాకుండా మంచి పొజిషన్లో కూడా రావాలని, పిల్లలకి బాగా చదువు అవ్వాలని ఆ భగవంతుడిని మా క్లబ్ తరఫున మనస్ఫూర్తిగా రోజు ఇక్కడికి మన భవానీ సిల్క్ స్టోర్ వాళ్ళ రామక్క మాకు మెంబర్గా ఉన్నారు. ఆమె చనిపోయారు. వాళ్ళ కోడలు కూడా మాకు మెంబర్గా ఉంది. రామక్క కూతురైనటువంటి విజయక్క తిరుపతిలో ఉంటారు. ఆమె అక్కడ నుంచి ఇక్కడికి వృద్ధులకి బట్టలని కూడా ఇవ్వడం జరిగింది. విజయక్కకు కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణం పరిధిలోని గోగినేనిపురం గ్రామంలో గూడూరు జడ్పీటీసీ సభ్యురాలు యామిని నివాసంలో ఆమె భర్తపై వైసీపీ నాయకుడు ఊటుకూరు మహేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆయన అనుచరులు మహేందర్ రెడ్డి నివాసం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మహేందర్ రెడ్డి కేక్ కట్ చేసి ఆయన అనుచరులకు అభిమానులకు పంపిణీ చేశారు. నా అత్యంత సన్నిహితులు గూడూరు రూరల్ ప్రజలకు, ముఖ్యంగా మా నాయకులు ఈరోజు ఊళ్ళో లేకపోయినా కూడా నా పుట్టినరోజు గుర్తుపెట్టుకొని మరీ ముఖ్యంగా మంచి సేవా కార్యక్రమాలు చేశారు. దాంట్లో సహకరించిన ప్రతి ఒక్క పెద్దలు గోపాలరెడ్డి గారికి, అలాగే వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే నా మిత్రులు ఎంపీటీసీలకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, అలాగే రూరల్ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. మీరు ఏదైతే నమ్మకం మా మీద ఉంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఇంకా మేము గట్టిగా నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా కూడా, రూరల్ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కూడా మేము కూడా మీ కుటుంబంలో భాగమే. మేము కూడా మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ టైంలో అయినా మాకు చేయొచ్చు, చెప్పచ్చు. మాకు ఉన్నంత వరకు సహకరించి తప్పకుండా రూరల్ పార్టీ మండల రూరల్ పార్టీ వైఎస్ఆర్సీపీని కాపాడుకునేందుకు అందరినీ శుభపరిణామం. అంటే మన గూడూరు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ హస్బెండ్ గారైన మహేందర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. జన్మదినం ఎందుకంటే ఆయన జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబ ఫ్యామిలీ అంతా సుఖంగా ఉండాలని, ఆయన రాజకీయంలో అధికంగా ఎదగాలని, అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాం. వచ్చే రోజుల్లో ఒక జెడ్పీటీసీ కాకుండా ఒక ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పుట్టినరోజు జరుపుకుంటున్న మా అన్న మహేందర్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ నమస్కారాలు. మాకు ఇప్పటి వరకు ఏంటంటే గూడూరు మండలంలో వైసీపీ పార్టీలో ఉన్నాం కానీ, రూలింగ్లో ఉన్నాం కానీ ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది. ఇప్పటి వరకు ఏదన్నా ఇబ్బంది జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ ఇప్పుడు మాకు అన్న భరోసా ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. గూడూరు పట్టణంలోని మోటార్ మెకానిక్లకు BS6
వైఫై టెక్నాలజీలతో సర్వీస్ ఇంజనీర్ అనుదీప్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని యమహా షోరూం అధినేత సుబ్రహ్మణ్యం తెలిపారు. గూడూరు పట్టణంలోని మోటార్ మెకానిక్లకు యమహా షోరూంలో నూతన టెక్నాలజీపై అవగాహన సదస్సు నిర్వహించారు. దసరా ఆఫర్ల బ్రోచర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా యమహా షోరూం అధినేత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దసరా పండుగను పురస్కరించుకుని అనేక ఆఫర్లు అందిస్తున్నామని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సార్ ఎప్పుడైనా ఏదైనా ఒక టెక్నీషియన్ వచ్చి మన దగ్గర పీసెస్ లైట్ ఆన్ చెప్తారు. ఓనర్స్ అందరికీ కూడా ఈ BS6 టెక్నాలజీ మీద FI టెక్నాలజీ మీద మా సర్వీస్ ఇంజనీర్లు అనుదీప్ సారు వాళ్ళు ఆధ్వర్యంలో కస్టమర్లు మెకానిక్లు అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి మన గూడూరు టౌన్ మెకానిక్స్ ప్రెసిడెంట్ కాదర్ బాషా గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రసూల్ గారికి, అదేవిధంగా వాళ్ళ మెకానిక్స్ అందరికీ కూడా గౌరవంగా మేము ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మన దసరా సందర్భంగా కూడా మన ప్రగతి సేవా అధినేత మా యమహా సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్కి, గూడూరు పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ప్రతి మెకానిక్ షెడ్డు ఓనర్కి ప్రత్యేక అభినందనలు. మన దసరా ముందుగానే ఈరోజు మనం దసరా ధమాకా ద్వారా తెచ్చుకున్నాం. దసరా శుభాకాంక్షలతో ఈరోజు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే దసరా 24 క్లోజ్ అవుతున్నా కూడా ఈ 30 తేదీ దాకా ఈ ఒక ఆఫర్ని మనకు యమహా వాళ్ళు చక్కగా మంచి కిట్ సైకిల్ని చాలా చక్కగా కూడా ఉంది. సైకిల్ ఏ బండి అయినా కొనండి, ఖచ్చితంగా ఆ సైకిల్ మాత్రం ఫ్రీగా ఇస్తున్న యమహా షోరూమ్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముందు ఇంకా మంచి ఆఫర్లతో మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గూడూరు పట్టణంలో ఎన్ని మెకానిక్ షెడ్లు ఉన్నాయో అందరినీ ఇక్కడికి చేర్చడంలో అది ఆషామాషా విషయం కాదు. అదేవిధంగా అధ్యక్షుడు ఖాదర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ మా రసూల్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అందులో అదేవిధంగా మెకానిక్లంతా కూడా నాకు బాగా సన్నిహితులు ఉన్న వాళ్ళే, అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి కొనసాగడం ఖాయమని జడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ, మండల జేసీఎస్ కన్వీనర్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డిలు పేర్కొన్నారు. మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మనుబోలు గ్రామంలోని సచివాలయం 2 పరిధిలోని ప్రజలు ఇక్కడికి విచ్చేసి వైద్య పరీక్షలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా ప్రజలకు అందుబాటులో ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని, మండలంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో అందుబాటులో ఉన్న సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, ఎంపీటీసీ దువ్వూరు రాజేశ్వరమ్మ, వైసీపీ జిల్లా కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు ఆవుల తులసిరామ్ యాదవ్, గుంజి రమేష్, మండలంలోని వైద్య సిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. సురక్ష జరుగుతున్నది. ఇక్కడికి అందరూ గ్రామస్తులు తరలి వచ్చినారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, హాస్పిటల్ సిబ్బంది అందరూ చాలా చక్కగా వీధి తిరిగి అందరూ సర్వే చేసినందువల్ల అందరూ వచ్చి గ్రామస్తులు చూపించుకుంటున్నారు. ఇప్పటి వరకు బ్లడ్కి అంతా చూపించుకున్నారు. జగనన్న ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుందని ఈ సమావేశం చేశాడు. మన మహిళలు, ముఖ్యంగా మహిళలకి చాలా బ్లడ్ తక్కువ ఉంటుంది. అందరూ బ్లడ్ చూపించుకోండి. ప్రభుత్వము మంచి మందులు ఇస్తున్నారు, బాగా చూస్తున్నారు. అందరూ ఇవే మందులని పడేయకుండా అందరూ వాడండి. ఇప్పుడు అందరూ ఈ పథకాలు మన గ్రామంలోనే సచివాలయాలు ఉన్నాయి కాబట్టి అందరికీ పథకాలు అందుతుంటాయి. 99% పథకాలు అందినాయి. ఈ బోధనన్న నేను
జడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీ నియోజకవర్గంలో సమస్యలు లేవు, ఏమి ఉండవు కదమ్మా అని అడిగారు. ఏమీ లేవు, మాకు మా గోవర్ధన్ అన్న మా సరేపల్లి నియోజకవర్గానికి ఉండి అందరి సమస్యలు తీర్చేస్తాడు. ఎవరికి ఏదైనా అప్పటికప్పటికి ఆ సమస్య తీరుస్తాడు. అందువల్ల మాకే సమస్య ఉండవు అని చెప్పినాను. 2024 ఈ ప్రభుత్వమే రావాలని, గోవర్ధన్ అన్న ఎమ్మెల్యేగా మెజార్టీతో రావాలని, మినిస్టర్గా చూడాలని కోరుకుంటున్నాను. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పెనుబాక ప్రసాద్, ఆదిలక్ష్మి దంపతులు, వీరి కుమారులు సాయి లిఖిత్, రోషన్లు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. క్షీరేణ స్వర్గంధాగం ధిరే తస్మాతో పురుస్సస్మాన్యాసన్నో యదన్యేనాదిరోహరే త్వమేవం విద్వానముదయభవతిహం జనయంతః దేవ అగ్రే దదబ్రవమేతం పురుషం మహాంతం నమః This time, we will not the Kaliya, the Prakramai, the Dino, the Badu, the Vedas of Provima, Om Samudramana, Yamachina, Malapodi Madnati, Sadasri, Shri Narayana Vasu. తిరుపతి జిల్లా కోట మండలం కేశవరం గ్రామంలో బుధవారం వైసీపీ నాయకుడు శ్రీరామ్ గురుస్వామి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోట మండల తహసీల్దార్ పద్మావతి విచ్చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలోని వాలంటీర్లు, గృహ సారథులు 15 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి వారి రక్త నమూనాలు సేకరించి వారు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో సంబంధిత వైద్యుల చేత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు ఉలవకాయల ప్రసాద్, వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి స్థానిక తహసీల్దార్ పద్మావతి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు తన మస్తిష్కం నుంచి వచ్చినటువంటి బృహత్తర కార్యక్రమం. ఏ కుటుంబం అనారోగ్యంతో బాధపడకూడదు, ఆరోగ్యం బాగుంటేనే ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టి అవుతారన్నటువంటి ఒక లక్ష్యంతో జబ్బులు లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి ఒక కొత్త నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క వాలంటీరు, గృహసారథి ప్రతి గడపను దొరికి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లను అందరినీ తీసుకొచ్చే కార్యక్రమం. స్థానికంగా మన ముంగిటికే డాక్టర్లు వచ్చి వారి యొక్క రక్త పరీక్షలు సేకరించి ఏ జబ్బులు ఉన్నాయో రోగ నిర్ధారణ చేసి అవసరమైతే వాళ్ళని పెద్ద హాస్పిటల్కి, అంటే కార్పొరేట్ హాస్పిటల్కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ రెఫర్ చేసినటువంటి బృహత్తర కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో ప్రతి కుటుంబంలో ఏ వ్యక్తికి ఏ జబ్బు ఉందనేటటువంటి నిర్ధారణ ఖచ్చితంగా జరుగుతుంది. తద్వారా పేదలు ఆర్థికంగా నష్టపోకూడదన్నటువంటి ఒక కృత నిశ్చయంతో పేదలకి గవర్నమెంట్ ద్వారా సహాయం చేసి ఆరోగ్యాన్ని రక్షించాలన్న కృత నిశ్చయంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజలందరూ, పేషెంట్లందరూ వచ్చి పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభిమానించాలనేటటువంటి ఒక నిదర్శనం. ఎందుకంటే అలాంటి మహోన్నత వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మనందరం గర్వించాల్సిన విషయం.
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత దేశ చరిత్రలోని ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళా మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ను గూడూరు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విప్ మేరిగ మురళీధర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో గురువారం కోటలోని తన స్వగృహం నుండి కోట పట్టణం మీదుగా గూడూరు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతానికి మేరిగ మురళి ఎంతగానో కృషి చేశారని అన్నారు. గూడూరు నియోజకవర్గంలోని ప్రతి గడప తెలిసిన వ్యక్తి మేరిగ మురళి అని అన్నారు. నాయకులు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా అండగా ఉన్న నాయకుడు మేరిగ మురళి అని అన్నారు. ఆయన సేవలను సీఎం జగన్ గుర్తించి ఎమ్మెల్సీగా నిలిపి గెలిపించడంతో పాటు కేబినెట్ సహాయ మంత్రి హోదా అయిన ప్రభుత్వ పదవిని ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కోట పట్టణ పురవీధుల్లో 200 మోటార్ బైకులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు మేరిగ మురళి గారికి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ విప్ పదవి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన వ్యక్తిలో ఒక వ్యక్తి మన మేరిగ మురళన్న. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ నిమిషం అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినా కూడా పలికి స్పందించే వ్యక్తి మన మేరిగ మురళన్న. ఆయన సేవలు గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీతో విప్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే పదవి కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. కష్టపడి పనిచేసే వ్యక్తి ఏ నిమిషాలు మేము ఆయన్ని తలుపు తట్టినా తలుపు తీసి పలకరిస్తాడు, సమస్యను పరిష్కరించే విధంగా నడుచుకుంటాడు. కాబట్టి ప్రజలందరూ కోరుకుంటున్నారు. గతంలో గడప గడప ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ప్రతి గ్రామంలో ఆయనకు అనుభవం ఉంది. ప్రతి వీధి వెళ్ళగలుగుతాడు, ప్రతి కార్యకర్తని తలుపు తట్టి లాపగలుగుతాడు. అంత స్వతంత్రం ఆయనకు ఉంది. కాబట్టి మనకి రానున్న ఎలక్షన్స్ లో గట్టి పోటీ ఇవ్వాలా, మంచి మెజార్టీ గెలిపించుకోవాలంటే మురళన్న లాంటి వ్యక్తికి అవకాశం కల్పించాలని ఆ జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. తప్పకుండా కార్యకర్తలందరూ మమేకమై రానున్న రోజుల్లో జగన్కి మళ్ళా ఈ సీటు కానుక ఇస్తామని తెలియజేస్తున్నాం. కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు వైపు ఉన్న దుకాణాలకు సంబంధించి నెలసరి బాడుగలు ఎవరికి అందుతున్నాయనే విషయంలో ఫిర్యాదు రావడంతో గురువారం కోట మండలం ఈవో పీఆర్డీ షేక్ నయీం హసన్ విచారణ చేశారు. నెలసరి అద్దె ఎవరికి కడుతున్నారని దుకాణాల వారిని పీఓపీఆర్డీ ప్రశ్నించగా తమ వద్దనే ఉన్నాయని దుకాణాల వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు చెల్లించమన్నా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈవో పీఆర్డీ మీడియాతో మాట్లాడుతూ 2018 నుంచి అద్దెలను కోట గ్రామ పంచాయతీకి చెల్లించాలని కోర్టు తీర్మానం చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది సలహా తీసుకుని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోట గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉండే 23 కోట్లకు సంబంధించి గతంలో కోర్టులో కేసు జరుగుతున్నది. 2018లో గౌరవ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కోట వారు ఈ కోట్లు బాడుగు మొత్తం గ్రామ పంచాయతీకే చెందాలి. ఆర్టీసీ వాళ్ళు కూడా అంతకుముందు 2009 నుంచి వసూలు చేసిన కోట్లు బాడుగు మొత్తం గ్రామ పంచాయతీకి చెల్లించడం నుంచి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ కోట్లన్నీ గ్రామ పంచాయతీలోని ఉత్తర్వులు ఇచ్చున్నారు. కానీ దానిపైన తదుపరి చర్యలు ఏమి చేపట్టలేదు. ఇప్పుడు మాకు పిటిషన్ వచ్చింది, దానిపైన ఎంక్వైరీ చేశాను. కొట్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక కమిటీ పెట్టుకొని మేము బ్యాంకులో కట్టుకుంటున్నాం సార్, మేము ఆర్టీసీ వాళ్ళు కూడా ఇవ్వడం లేదు, మేము అప్పీల్కి ఉన్నాం అని చెప్పారు. ఆ విషయమై ఏజీపీ గారి గవర్నమెంట్ పీరియడ్ గారిని కలిసాము.
ఇప్పుడు సార్ మనం స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు, అది మనం కోర్టులో ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేయాలన్న ఛాన్స్ లేదు. 2018 అయితే ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసి మొత్తం డబ్బులు ఎవరెవరు కట్టాలో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం అప్పీల్ చేయాలి సార్, అప్పీల్ చేస్తున్నారు కాబట్టి గూడూరు జీపీని కలిసి మనం కౌంటర్ వేయాలా, కౌంటర్ వేసి అక్కడ కోర్టు ఇచ్చే నిర్ణయం వరకు మనం తదుపరి చర్యలు చేపట్టాలని చెప్పారు. మేము గూడూరు కోర్టులో జీపీ గారిని కలిసి జీపీ గారి సలహా మేరకు కౌంటర్ వేయడం, వీళ్ళని తొందరలో కేసు డిక్లేర్ అయితే కోర్టు వారి ఇచ్చే ఆదేశాలను అమలు చేయడం జరుగుతుంది. 12 మంది వృద్ధుల పింఛన్ను వాలంటీర్ స్వాహా చేసిన ఘటన తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. తమ వద్ద వేలిముద్ర వేపించుకుని 12వ తేదీ గడుస్తున్నప్పటికీ ఇంతవరకు పింఛన్ తమకు అందజేయలేదని బాధితులు కోట ఎంపీడీఓ భవానీకి ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన ఓ వాలంటీర్ 1వ తేదీ పింఛన్దారులకు అందజేయవలసిన పింఛన్ నగదును పింఛన్దారుల వద్ద వేలిముద్ర వేయించుకుని 12వ తారీఖు గడుస్తున్నప్పటికీ వృద్ధులకు పింఛన్ నగదును ఇవ్వకపోవడంతో బాధితులు కోట ఎంపీడీఓ కార్యాలయం నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం బాధితులు కోట ఎంపీడీఓ భవానీకి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎంపీడీఓ భవానీ ఈ రోజు సాయంత్రంలోపు నగదును బాధితులకు అందజేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన వాలంటీర్ పింఛన్దారుల నగదు స్వాహా చేయడంతో బాధితులు తమకు ఫిర్యాదు చేశారని, విధుల నుంచి తొలగిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. కొత్తపాలెం గ్రామ పంచాయతీ వాలంటీర్ అయిన హరీష్ ఈ అక్టోబర్ మాసంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడంలో అవకతవకలు పాల్పడినట్లు నాకు ఫిర్యాదు అందింది. దీని మీద పరిశీలించాము. ఒక 12 మందికి మా పెన్షనర్స్కి పెన్షన్ ఇవ్వకుండా చాలా 12వ తారీఖు వరకు ఇబ్బందులు పెట్టినట్టు తెలుస్తుంది. కాబట్టి అతని మీద పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయించి అతని మీద యాక్షన్ తీసుకొని అతన్ని తొలగించడం జరుగుతుంది. కాబట్టి వీటికి ఈరోజు సాయంత్రం లోపల అమౌంట్ని డిస్ట్రిబ్యూషన్ చేసి రికవరీ చేసి వాళ్ళకి పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. పంచాయతీ కార్యదర్శి కూడా దీనిని వారికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తాము. మేము అడిగితే ఎవరు పోయి చెప్పుకుంటారు, చెప్పుకోకండి. నేను ఈ నెలలో కూడా రావు, పై నెలలో కూడా రావు. ఎవరు పోయి చెప్పుకుంటారు, చెప్పుకోండి. నేను ఏందా మీరు ఎక్కడికైనా పోయి చెప్పుకోండి. ఆయన వాలంటీర్ నాయన హరీష్ ఏ నెలలో మాకు సక్కరంగా ఇచ్చింది లేదు సార్. దాని కూడా బతికే వాళ్ళం అయిపోతే బాగలేదు నాయన అక్కడ పోయి నాయన నేను ఆసుపత్రికి పోవాలా బాగలేదని అంటుంటే పో ఎవరు పోయి చెప్పుకుంటా చెప్పుకోపో. నేను మీరు అక్కడికి పోతురా ఎక్కడికి పోతురా నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనం పంపిణీ. ఇవి వాటి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.